ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీలోనే ఈ H1B వీసాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిపబ్లికన్లు H1B వీసాలకు అనుకూలంగా మాట్లాడుతుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత సహా ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు అక్కడి ప్రభుత్వం జారీ చేసే H1B వీసాల విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన రిపబ్లికన్ పార్టీలోనే H1B వీసాల అంశంపై రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడైనా H1B వీసాలకు అనుకూలమేనని ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. H1B వీసాలపైన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఆయన మద్దతు తెలిపారు. నేనెప్పుడు H1B వీసాలను ఇష్టపడతాను, నేను దానికి అనుకూలమే అని ఆయన న్యూయార్క్ పోస్ట్కు తెలిపారు. ప్రతిభ ఆధారిత వలసల విధానానికి మస్క్తో పాటు భారత సంతతికి చెందిన వివేక రామస్వామి మద్దతు ఇచ్చారు. అయితే ఈ విధానం అమెరికన్ల ప్రతిభను తక్కువ చేసి చూపడమేనని పార్టీలోని కొందరు వాదిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా సహా ఇతర వందలాది కంపెనీలను నిర్మించిన విశిష్టమైన వ్యక్తులతో అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం H1B వీసా అని మస్క్ ఎక్స్లో రాశారు. పార్టీలోని కొందరు సన్నిహితులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో మస్క్కు ట్రంప్ తన మద్దతు తెలియజేశారు. H1B వీసాలపైన ట్రంప్ అనుకూల వైఖరి భారతీయులకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలన్ మస్క్, భారత అమెరికన్ వివేక్ వెంకటస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు H1B వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు మద్దతునివ్వగా పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇది అక్రమమని, అమెరికా ఫస్ట్ నినాదానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ తాను H1B వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందుకోసమే అమెరికాలో H1B వీసాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని, అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి H1B వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ H1B వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఇక H1B వీసాల విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీలోనే ఈ H1B వీసాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిపబ్లికన్లు H1B వీసాలకు అనుకూలంగా మాట్లాడుతుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత సహా ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు అక్కడి ప్రభుత్వం జారీ చేసే H1B వీసాల విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన రిపబ్లికన్ పార్టీలోనే H1B వీసాల అంశంపై రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడైనా H1B వీసాలకు అనుకూలమేనని ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. H1B వీసాలపైన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఆయన మద్దతు తెలిపారు. నేనెప్పుడు H1B వీసాలను ఇష్టపడతాను, నేను దానికి అనుకూలమే అని ఆయన న్యూయార్క్ పోస్ట్కు తెలిపారు. ప్రతిభ ఆధారిత వలసల విధానానికి మస్క్తో పాటు భారత సంతతికి చెందిన వివేక రామస్వామి మద్దతు ఇచ్చారు. అయితే ఈ విధానం అమెరికన్ల ప్రతిభను తక్కువ చేసి చూపడమేనని పార్టీలోని కొందరు వాదిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా సహా ఇతర వందలాది కంపెనీలను నిర్మించిన విశిష్టమైన వ్యక్తులతో అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం H1B వీసా అని మస్క్ ఎక్స్లో రాశారు. పార్టీలోని కొందరు సన్నిహితులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో మస్క్కు ట్రంప్ తన మద్దతు తెలియజేశారు. H1B వీసాలపైన ట్రంప్ అనుకూల వైఖరి భారతీయులకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలన్ మస్క్, భారత అమెరికన్ వివేక్ వెంకటస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు H1B వీసాల ద్వారా అందించే
చట్టబద్ధమైన వలసలకు మద్దతునివ్వగా పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇది అక్రమమని, అమెరికా ఫస్ట్ నినాదానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ తాను H-1B వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందుకోసమే అమెరికాలో H-1B వీసాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని, అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి H-1B వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ H-1B వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఇక H-1B వీసాల విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీలోనే ఈ H-1B వీసాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిపబ్లికన్లు H-1B వీసాలకు అనుకూలంగా మాట్లాడుతుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత సహా ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు అక్కడి ప్రభుత్వం జారీ చేసే H-1B వీసాల విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన రిపబ్లికన్ పార్టీలోనే H-1B వీసాల అంశంపై రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడైనా H-1B వీసాలకు అనుకూలమేనని ఎలెక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. H-1B వీసాలపైన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఆయన మద్దతు తెలిపారు. నేనెప్పుడు H-1B వీసాలను ఇష్టపడతాను, నేను దానికి అనుకూలమే అని ఆయన న్యూయార్క్ పోస్టుకు తెలిపారు. ప్రతిభ ఆధారిత వలసల విధానానికి మస్క్తో పాటు భారత సంతతికి చెందిన వివేక రామస్వామి మద్దతు ఇచ్చారు. అయితే ఈ విధానం అమెరికన్ల ప్రతిభను తక్కువ చేసి చూపడమేనని పార్టీలోని కొందరు వాదిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా సహా ఇతర వందలాది కంపెనీలను నిర్మించిన విశిష్టమైన వ్యక్తులతో అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం H-1B వీసా అని మస్క్ ఎక్స్లో రాశారు. పార్టీలోని కొందరు సన్నిహితులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో మస్క్కు ట్రంప్ తన మద్దతు తెలియజేశారు. H-1B వీసాలపైన ట్రంప్ అనుకూల వైఖరి భారతీయులకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలన్ మస్క్, భారత అమెరికన్ వివేక్ వెంకటస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు H-1B వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు మద్దతునివ్వగా పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇది అక్రమమని, అమెరికా ఫస్ట్ నినాదానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ తాను H-1B వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందుకోసమే అమెరికాలో H-1B వీసాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని, అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి H-1B వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ H-1B వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఇక H-1B వీసాల విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు.